చాలా ఇన్నోవేషన్ చేసి సిఎస్సి ధీటుగా తీసుకొస్తున్నారు అట్లా ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజీని. మీరు ఒక పాయింట్ మెన్షన్ చేశారు, సత్య నాదెల్లే ఇస్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ కోర్ అని చెప్పి. అంటే చాలా మంది ఉన్నారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచే తర్వాత ఒకటి బ్రాంచెస్ కింద డివైడ్ అయ్యాయి. సో ఇందులో ఏంటంటే ప్రస్తుతం మీరు చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ వాటితో ధీటుగా మేము ఉండాలి అంటే వాటిని మా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అప్లికేషన్స్ కింద వాడుకుంటున్నాం. ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ. వై టు చూజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటున్నారు కదా. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒట్టిగా తీసుకుని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మాత్రమే చదివితే కాదు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో దాంతో పాటుగా కానీ మైనర్ డిగ్రీస్ చేయొచ్చు. ట్రెండింగ్ టెక్నాలజీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ ఐఓటీ కానీ ఇట్లా ఏమన్నా చేయొచ్చు. సో ఇలా నేర్చుకున్న పిల్లలకి ఖచ్చితంగా మార్కెట్లో డిమాండ్ ఉంది. సో అందుకని మేము మా స్టూడెంట్స్ని ఆ విధంగా ట్రైన్ చేస్తున్నాం.